తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 10వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన సందర్భంగా పటిష్ట ఏర్పాట్లు చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి, జనసేన నాయకులు మర్రెడ్డి శ్రీనివాసు, ఇతర ప్రజాప్రతినిధులు వివిధ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ప్రజలను నియంత్రించేందుకు అవసరమైన ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తు నిర్వహించాలని సూచించారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ వర్రా రవీంద్రారెడ్డిని 2 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించినట్లు ఆయన అడ్వకేట్ ఓబుల్ రెడ్డి తెలిపారు. కడప జిల్లా కోర్టులో సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు వర్రా రవీంద్రారెడ్డిని 2 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అడ్వకేట్ సమక్షంలో విచారణ చేయవచ్చన్నారు. ఉదయం, సాయంత్రం 2 సార్లు వైద్య పరీక్షలు చేయని వారు నమోదు చేసిన ఆడియో, వీడియో రికార్డులను, స్టేట్మెంట్లను జిల్లా జడ్జికి అందజేయాలని ఆదేశించినట్లు తెలియజేశారు. నా పేరు ఓబులేడి, అడ్వకేట్ అండి. ఈ వర్రా రవీంద్రారెడ్డికి సంబంధించిన లాయర్ నేను. వర్రా రవీంద్రారెడ్డికి కడప జిల్లా కోర్టు వారు 2 రోజులు కస్టడీకి పోలీసులకు ఇవ్వడం జరిగింది, ఆదేశాలు ఇచ్చారు. ఈ కస్టడీ ఆదేశాల ప్రకారము ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు విచారణ చేయవచ్చు. అది కూడా మా అడ్వకేట్ మా ప్రెజెన్సీలో విచారణ చేయాలి, ఆడియో వీడియో రికార్డ్ చేయాలి. ప్రతిరోజు ఉదయము సాయంత్రం రెండు సార్లు వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అలాగే వీటికి సంబంధించి ఆడియో, వీడియోను, వాళ్ళు నమోదు చేసినటువంటి రికార్డును, స్టేట్మెంట్ను రెండింటిని కూడా జిల్లా జడ్జి గారికి వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటి రోజు ఉదయం తీసుకొచ్చారు. మేము కూడా ఇప్పుడు హాజరవుతున్నాం. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా అల్లూరులో పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం కోసం వచ్చిన మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రాంతంలో వెలిసినటువంటి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి యొక్క జాతరలో పాల్గొనేటువంటి ఒక మహద్భాగ్యం ఈరోజు మా అందరికీ కలిగింది. గౌరవ కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు, ఈ ఆలయ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు అందరూ కలిసి ఆహ్వానించిన మేరకు మేమందరం కూడా అమ్మవారి సందర్శనార్థం ఇక్కడికి వచ్చాం. అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ అమ్మవారిని కోరుకున్నది కూడా ఒకటి. ఇవాళ ఎటువంటి పోలేరమ్మ దగ్గర కోరుకోవాల్సినది మంచి ఆరోగ్యం ఇవ్వమని. పోలేరమ్మగా ఆ తల్లిని కోరుకున్నాం. సకల అరిష్టాలని హరించి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మా నాయకుడు, మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసేటువంటి ఈ ప్రభుత్వంతో సహకరించి అన్ని వేళల అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని, సకల సౌభాగ్యాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు అందరూ కూడా మరి వెలసిల్లాలని చెప్పి కోరుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఒక మంచి కార్యక్రమంలో ఇవాళ పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, మా జాతీయ పార్టీ నాయకులు, మా పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, మా సోదరి ప్రశాంతి రెడ్డి గారు, అలాగే రవిచంద్ర గారు, గిరి గారు అందరితో కలిసి ఇక్కడికి వచ్చాము. అందరి దగ్గర ఈరోజు అమ్మవారి ఆశీస్సుల్ని అందరి ముందు అమ్మవారిని కోరుకున్నాం. అమ్మవారి ఆశీస్సులు నిరంతరం ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వానికి తోడుగా అమ్మవారు మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటూ
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి వైఎస్సార్ సర్కిల్ వరకు ఖాళీ ప్లేట్లు పట్టుకుని వినూత్న రీతిలో భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అమీర్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యా సమైక్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చే ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది విద్యార్థులు అంతమంది విద్యార్థులకు తల్లికి వందనం కింద 15,000 రూపాయలు వేతనం చెల్లిస్తామని చెప్పి గొప్ప మాయ మాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నప్పుడు కూడా మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు తల్లికి వందనం ఇస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు తల్లికి వందనం మేము ఇవ్వలేం, నెక్స్ట్ జూన్ మాసం నుంచి ఇస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు తల్లికి వందనం ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 84 లక్షల మంది విద్యార్థి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలను ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని చెప్పి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో వాళ్ళ పిల్లలు చదివించుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు తల్లికి వందనం ఇవ్వకపోతే పేద మధ్య తరగతి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి పేద బడుగు బలహీన విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ మంత్రి గారు తక్షణమే ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ ఇక అభివృద్ధిలో దూసుకుపోతుందన్న ప్రధాని మోదీ, కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టీకరణ. విశాఖలో ప్రధాని మోదీ పాల్గొన్న రోడ్ షో బ్రహ్మాండంగా జరిగింది. రాష్ట్రానికి వేళ చరిత్రలో మిగిలిపోయే రోజున్న సీఎం చంద్రబాబు. తిరుపతిలో వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీలో అపశృతి, తొక్కిసలాటలో 6 భక్తులు మృతి, పలువురికి గాయాలు. చంద్రబాబు వలన రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు, మేనిఫెస్టోకి అర్థం లేకుండా చేశారని మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.